హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా క్యాబేజ్ ఆనియన్ పకోడీని ట్రై చేశారా? చల్లని క్లైమేట్‌లో వేడివేడిగా ఈ పకోడీ వేసుకొని తింటే ఆహా అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉండే ఈ పకోడీ ఎలా తయారు చేసుకోవాలి? ఒక మిక్సింగ్ బౌల్‌లో సన్నగా కట్ చేసిన క్యాబేజు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఒక స్పూన్ ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. క్యాబేజీలో, ఆనియన్స్‌లో రెండిట్లో వాటర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోకుండా అందులోనే ఒక కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపిండి, చిటికెడు వంట సోడాని, అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడే ఒక సూపర్ టిప్ చెప్తాను. ఇందులో వేడి నూనె ఒక స్పూన్ వేసుకున్నామనుకోండి, చాలా గుల్లగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే క్యాబేజ్ ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది. ఇది ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేశారంటే బయట షాప్స్లో కొనుక్కోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. ఆయిల్ అస్సలు పీల్చుకోదు, చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది, 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా పిండంతా కలుపుకొని పకోడీ వేసేసుకున్నామనుకోండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే ఈ ఈజీ క్యాబేజ్ ఆనియన్ పకోడీని మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేసి ఎలా వచ్చిందో టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ.